ఇక మరొక షెడ్యూల్ని అంటే 10వ షెడ్యూల్ని మనం ఎప్పుడు చేర్చడం జరిగింది అంటే 1985లో 75వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చాం. ఈ 10వ షెడ్యూల్లో మనం పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఈ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఈ షెడ్యూల్లో చేర్చాం. అంటే భారత రాజకీయాల్లో సర్వసాధారణంగా ఏం జరిగింది అంటే పార్టీ ఫిరాయింపులు బాగా పెరిగిపోయాయి. ఆయారాం గయారాం అనేటువంటి సంస్కృతి పెరిగిపోయింది. ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో చేరడం, మరొక పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడం, మరొక పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవిలో చేరడం, ఈ రకమైనటువంటి ఆయారాం గయారాం అనేటువంటి సంస్కృతి ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చేసిందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం 1985 సంవత్సరం లోపల 10వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చడంతో పాటు మనకి 10వ షెడ్యూల్ని చేరుస్తూ పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం లేదా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది.